శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ అర్చకులు ఏటి సుదర్శనాచార్యులచే పంచాంగ శ్రవణం కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ చైర్మన్ మెట్టు బాలరెడ్డి మరియు కార్యవర్గ సభ్యుల మేడ్చల్ జిల్లా గట్కేసరి మండల పోచారం మున్సిపల్లోని సింగాపూర్ టౌన్షిప్లోని శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ పరాభవనామ సంవత్సర పంచాంగ శ్రవణము చదివి వినిపించిన పురోహితులు ఏటి సుదర్శన ఆచార్యులు ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ కార్యక్రమం నిర్వహించి పంచాంగ శ్రవణం జరిపారు. ఈ సంవత్సరం వ్యాయ ఆదాయ రాశి ఫలితాలు అన్నిటినీ క్షుణ్ణంగా చదివి వివరించడం జరిగింది. కూచిపూడి నాట్యము, భరతనాట్యము నిర్వహించారు. ప్రదర్శనలో పాల్గొన్న చిన్నారులు వారికి ప్రోత్సాహకంగా సర్టిఫికేట్ బహుమతి ప్రదానోత్సవం చేసిన ఆలయ చైర్మన్ మెట్టు బాలరెడ్డి, ఈ కార్యక్రమంలో జోగేశ్వరరావు, ఏఎస్ఎస్ఎన్ రెడ్డి, రామసుబ్బయ్య, సాయి కుమార్, రామకృష్ణ, రాజేశ్వరి, ప్రతిభ, ప్రగతి, లక్ష్మారెడ్డి, రవి, ప్రసాద్, మాజీ కౌన్సిలర్ హరిప్రసాద్, నరసింహారెడ్డి, బద్దం శ్రీనివాస్ రెడ్డి, డి శరత్, గ్యాస్ శ్రీనివాస్, దాసరి శంకర్, బి శరత్, ఆలయ కమిటీ సభ్యులు, ఫ్లాట్ యజమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణ మండపంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం ఉంటుంది కాబట్టి భక్తాదులందరూ కూడా ఈరోజు నూతన సంవత్సర పరాభవనామ సంవత్సర ఫలితాలని అలానే చైత్రిక ఓకే ఆరుహి शुद्ध ज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः. गोविंद गोविंद श्री सीतारामचंद्र भगवान की ओम नमः. ओम रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाराय सीताय पतये नमः. ओम दैवी अर्जुन प्राणायामे विनियोगः ब्रह्मर्षि परमात्मा देवता ओम भूम भवः ओम सुवः ओम महः ओम जनः ओम तपः ओम सत्यमानक्षरैः भगवते महीयो योनः. ప్రతిభ గారు సంజయ్ గారు కూడా మమత గారు వీరలక్ష్మి గారు ఉగాది శుభాకాంక్షలు. కొద్దిగా లేట్ అయింది పంచాంగ శ్రవణానికి.
క్షమించాలి. పిల్లలు లాస్ట్ పంచాయతీలో అయిపోతున్న తర్వాత అందరూ వెళ్ళిపోతున్న ఉద్దేశంతో ముందుగా చేపడం జరిగింది కాబట్టి క్షమించాలి. అలాగే మన శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని, ఈ సంవత్సరం ఆదాయం ఖర్చు బాగా ఉండాలని భయపడకండి, పంతులు గారు చెప్తున్నారని. మన స్వామివారు చూసుకుంటారు, మీకు మంచిగా పూజించండి. మాకు కొంచెం డొనేషన్స్ ఇస్తే మీకు మంచిగా చూసుకుంటారు స్వామివారు. మాకు వడ్డీల కోసం మనకి వడ్డీ ఇవ్వాలి మీరు. కాబట్టి స్వామివారికి డొనేషన్ ఇస్తారని కోరుకుంటున్నాను. అలాగే మనం ఎలక్షన్ల ముందు చెప్పినటువంటి లిఫ్ట్ కానివ్వండి, రిజిస్ట్రేషన్ కానివ్వండి, కొత్త సంవత్సరం చేయాలనే ఉద్దేశంతో నేను ఆగడం జరిగింది. నూతన సంవత్సరం స్టార్ట్ చేయాలని ఈ రోజు నుంచే మేము డొనేషన్ చేద్దామని అనుకుంటున్నాను. నాతోటే స్టార్ట్ చేస్తాను. లిఫ్ట్ పర్పస్గా దాదాపు 40 లక్షల వరకు అవుతుంది మనకు. నేను కూడా ఈరోజు 1 లక్ష రూపాయలతో స్టార్ట్ చేస్తున్నాను నూతన సంవత్సరం కాబట్టి. అలాగే రిజిస్ట్రేషన్ కూడా తప్పకుండా ఈ సంవత్సరం నూతన సంవత్సరం చేద్దామని ఆగినాం. రిజిస్ట్రేషన్ చేస్తే మనకు ఐటీ ఎగ్జిబిషన్ కూడా వస్తుంది. దాని గురించే మనం ఈ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఎండోమెంట్లో ఎంట్రీ చేస్తే తప్పకుండా మనకు ఐటీ ఎగ్జిబిషన్ వస్తుంది. కాబట్టి అందరూ కూడా డొనేషన్ ఇచ్చినా కూడా మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జిబిషన్ వస్తుంది. కాబట్టి అందరూ కూడా వెంకటేశ్వర స్వామికి డొనేషన్ చేయొచ్చు. చాలా సంతోషం. మీ అందరినీ ఈరోజు ఉగాది సందర్భంలో కలుసుకున్నందుకు చాలా మరోసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఒక్క రోజు నా ఒక చెక్ తెచ్చాను. చెక్ కూడా మన రామసుబ్బయ్య గారు ట్రెజరర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను.